Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మన ఛానల్లో మనం మ్యాథ్స్ 2Bకి సంబంధించి 4 మార్క్స్ 7 మార్క్స్, అదేవిధంగా మ్యాథ్స్ 1Bకి సంబంధించి 7 మార్క్స్, అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను చూడండి. అంటే ఈ వీడియో టైటిల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మీకు కింద లింక్ రెడ్ కలర్ యూట్యూబ్ సింబల్తో మీకు లింక్ అనేది కనబడుతుంది అనమాట. ఇంటర్మీడియట్ వీడియోస్ ఆఫ్ 2024 ఆర్ హియర్ అని చెప్పి. సో అక్కడ మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వీడియోస్ లిస్ట్ అంతా కూడా ప్లేలిస్టే డైరెక్ట్ పెట్టేశాను. అందులో మనం 2024కి సంబంధించి ఏం అప్లోడ్ చేసినా కూడా మీకు అయితే అక్కడికి వస్తుందమ్మా. అర్థమైందా? లేదు మీకు డౌట్గా ఉంది అనుకోండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా మీకు ఆ లింక్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. MTH_హరీష్. సో మీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వీడియోలోకి అయితే మనం డైరెక్ట్గా వచ్చేద్దాం. సో వీడియోలో కనుక మనం వచ్చినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మీరు వీడియోని పాజ్ చేసుకొని టిక్ పెట్టుకోండి మీ బుక్స్లో. లేదు అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అర్థమైందా? సో ఆ క్వశ్చన్సే చెయ్యండి. 100% క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉన్నా టఫ్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఈ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ. సో వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాం. మన టైం అసలు వేస్ట్ అవ్వకూడదు కదా, మీకు అవ్వకూడదు, నాకు అవ్వకూడదు. సో వీడియోలోకి వచ్చినట్టయితే కాంప్లెక్స్ నెంబర్స్. సో మనం 4 మార్క్స్కి సంబంధించి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్. మీ అందరికీ తెలుసు. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గండ్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి మీకు ఒక 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క మోడల్ అనమాట. ఓకేనా? ఈ 3 నెంబర్లు ఏవైతే కాంప్లెక్స్ నెంబర్లు ఇవ్వబడ్డాయో వీటిని యూజ్ చేసి, అంటే ఇవన్నీ కూడా మీకు వర్టిసెస్ అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్సా కాదా అని అడుగుతున్నాడు. షో దట్ అనేసాడు కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అని వాడే చెప్పేస్తున్నాడు. బట్ ఎలా చేయాలి? డిస్టెన్స్లు కనిపెట్టి చేయాలన్నమాట. ఓకేనా? మీ అందరికి తెలిసే ఉంటుంది. వీటికి సంబంధించి సొల్యూషన్లు కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో సొల్యూషన్స్ అని పెట్టి పక్కన వేరేగా ఇస్తాను. అవి చూడండి లింక్స్. వీలైన క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా క్వశ్చన్స్కి సొల్యూషన్స్ మనం ఇప్పుడు పెడదాం 2024లో. అర్థమైందా? మీకు ఏ చాప్టర్ కావాలనేది నాకు ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ దాంతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనమ్మా? రైట్. సో సెకండ్ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ 4 పాయింట్స్ కూడా వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్ అని చెప్పమంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే పడిపోతాయి అనమాట అలాగా. అలాగే థర్డ్ది షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గండ్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై అని చెప్పి ఇక్కడ కూడా ఒక 4 ఇచ్చాడు. వర్టిసెస్ ఆఫ్ రాంబస్ అని చెప్తున్నాడు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇవన్నీ కూడా ఒకే లాజిక్లో నడుస్తాయి. అర్థమవుతుందా? రైట్. అలాగే ఫోర్త్ది ఇది డిఫరెంట్ మోడల్. ఇఫ్ ద పాయింట్ P డినోట్స్ ద కాంప్లెక్స్ నెంబర్ Z = X + IY ఇన్ ద ఆర్గండ్ ప్లేన్ and if Z - I by Z plus I is a purely imaginary number, then find the locus of P. ఇవి డైరెక్ట్గా ఇవి అడుగుతాడు. ఇక్కడ ఏం మార్చడానికి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గండ్ ప్లేన్ రిప్రజెంట్ బై కొలీనియర్ అని చెప్పి అడుగుతున్నాడు. అదేవిధంగా 6th క్వశ్చన్ కూడా ఇందాక చెప్పుకున్నది అదే 4th క్వశ్చన్ లాంటిదే. 7th క్వశ్చన్ కూడా యాంప్లిట్యూడ్ అని చెప్పిస్తున్నాడు. ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈజ్ అంటే ఇక్కడ Z - 2 by Z - 6i = π/2 ఫైండ్ ఇట్స్ లాకస్. యాంప్లిట్యూడ్ అంటే యాంగిల్ అని అర్థం అమ్మా. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకా ప్రాబ్లమ్లు చేసుకోవాలి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ లాకస్ అని అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ద పాయింట్స్ P, Q డినోట్ ద కాంప్లెక్స్ నెంబర్స్ Z1 and Z2 ఇన్ ద ఆర్గండ్ ప్లేన్ ఆర్గండ్ డయాగ్రామ్. O ఈజ్ ద ఆరిజిన్ అని చెప్తున్నాడు. దెన్ షో దట్ POQ యాంగిల్ POQ = 90. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్, ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చాడు అనుకుంటే ఇలాంటివి ఇస్తాడు. అలాగే 9th క్వశ్చన్. ఓకే. 10th క్వశ్చన్ ఏంటంటే కాన్జుగేటివ్ టు ఈచ్ అదర్ అన్నాడు. 2 ఇచ్చాడు. Z1, Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. ఒకదానికి ఒకటి కాన్జుగేట్ అంట. అది మనం చూపించాలి. అలాగే 11th చాలా ఇంపార్టెంట్. 12th X - IY హోల్ పవర్ 1/3 = A - IB అయితే X/A + Y/B = 4 × A² - B². ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. 13th కూడా అదే లాజిక్లో ఉంటుంది. ఓకే. 14th కూడా ఇవి ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. ఇక్కడ 12, 13, 14, 11 అదేవిధంగా స్టార్టింగ్ చెప్పుకున్న 1, 2, 3, 4 ఇవి బాగా ఇంపార్టెంట్.
ఓకేనా? కాకపోతే ఒకటి ఇప్పుడు మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చేశారనుకోండి ఈ క్వెషన్స్ మీకు 100% ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా ఇస్తున్నాను నేను ఇక్కడ క్వెషన్స్ అన్నీ కూడా. నేను పాస్ అయితే చాలు సార్ అనుకున్న వాళ్ళు ఇందులో కొన్ని క్వెషన్స్ నేను చెప్తా ఉంటాను కదా! ఇవి చెయ్యండి బాగా అని అవే చేయండి సరిపోతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ లిస్ట్ అని చెప్పి నేను మళ్ళీ ఎస్సేస్, షార్ట్స్ అన్నీ కలిపి ఇస్తాను ఒకటి. ఫైనల్ లిస్ట్. అది చేస్తే పక్కా పాస్ అయ్యే ఓన్లీ పాస్ అవుతారు అంతే. ఫుల్ మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు దాంతో. ఓకేనా? ఓన్లీ పాస్ అవ్వడానికి కొన్ని మనమైతే పెడదాం. అది కూడా మీకైతే చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరిలో చాలామంది నాకు ప్రతి ఇయర్ కూడా ఓకేనా? ప్రతి ఇయర్ కూడా నేనేం అబ్జర్వ్ చేశానంటే చాలామంది డిఫరెంట్ అంటే మీ దగ్గరున్న వర్క్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది కాలేజెస్ ఇస్తారు. ఒక్కొక్క కాలేజ్ ఒక్కో వర్క్ బుక్ ఇస్తది. కొంతమందేమో స్టార్ క్యూ బుక్స్ కొనుక్కుంటున్నారు. మరి కొంతమందేమో క్వెషన్ బ్యాంక్స్ లాంటివి ఫాలో అవుతున్నారు. అయితే వీళ్ళందరికీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా సమ్ క్లారిటీగా అర్థం కావట్లేదంట. అదేవిధంగా అంటే నాకొచ్చిన కమెంట్స్ పరంగా నేను కన్సిడర్ చేసింది ఇదనమాట. ఓకే. అర్థం కావట్లేదని గానీ, లేదంటే అవన్నీ ఇంపార్టెంటా? కాదా? మేము చేసేస్తాం. కానీ అయి పడతాయా? పడవా? అని ఒక డౌటు. క్లారిటీగా లేదు. కొన్నిట్లో అయితే మిస్టేక్స్ ఉన్నాయంట. సో, ఇలా ఇవన్నీని బేస్ చేసుకొని నాకేం అర్థమైందంటే ఫైనల్‌గా మీకు మనం ఒక మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాననమాట. సో, మన ఛానలు మన మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్‌వీకెన్ ఛానల్ పేరు మీద మనం పీడీఎఫ్స్ అయితే తయారు చేస్తున్నాం. పీడీఎఫ్ మెటీరియల్స్. అర్థమైందా? సో, ఈ మెటీరియల్స్ 2ఏ మీద, 2బీ మీద, 1ఏ మీద, 1బీ మీద కూడా ఉంటాయి. ఇవి మీరు తీసుకోగలిగితే ఓకేనా? తీసుకుంటే ఇందులో మనం ఇచ్చిన ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్‌లో పడతాయి ఫస్ట్ థింగు. సెకండ్ థింగు ప్రతి క్వెషన్‌కి సొల్యూషన్ నీట్‌గా రాయబడతది. నేనే రాస్తాను. చాలా నీట్‌గా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఎంతో వర్క్ చేసి దాని మీద ఫోకస్ చేసి రాయడం జరుగుతుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అవుతున్నాయి. మీరు నాకు మెసేజ్ పెడితే మీ నేమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టడం జరుగుతది. మీకు ఆ పీడీఎఫ్‌లు ఇవ్వడం కూడా జరుగుతది. సో, మీరందరూ తీసుకునే విధంగా తక్కువ కాస్ట్‌లోనే మీకైతే పీడీఎఫ్స్ ఇస్తాం. డోంట్ వర్రీ అట్ ఆల్. ఆ పీడీఎఫ్‌లన్నీ మాత్రం 100% మీకు ఉపయోగపడతాయి. ప్రతి స్టెప్పు అంటే మనకిప్పుడు ఒక సమ్ ఉందంటే అందులో చిన్నప్పుడు చదివిన బేసిక్స్ కూడా అవసరమే. అర్థమవుతుందా? అది మన కాలేజీలో చెప్తారు. పలానా మనం ఒక కాలేజీలో చెప్పినప్పుడు మనం వెళ్ళలేదనుకోండి ఆ రోజు అది మిస్ అయిపోతాం. అలాగే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి కాలేజ్‌కి వెళ్ళలేని ఉంటారు. కొంతమంది కాలేజ్‌కి వెళ్ళినా అర్థం అవ్వదు అన్నోళ్ళుంటారు. ఇలా చాలామందుంటారు. అయితే ఎలాంటి వాళ్ళైనా సరే మన ఛానల్‌కొచ్చారంటే వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. అది మనం ఖచ్చితంగా చేస్తాం. మీ అందరికీ తెలుసు. మన మన ఫాలోవర్స్‌కి కూడా అదంతా తెలుసనమాట. అర్థమైందా? ఎంతోమంది ఇంటర్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఇప్పుడు డిగ్రీకి కూడా మనల్ని ఫాలో అవుతున్నోళ్ళున్నారంటే అంత హ్యాపీగా వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు మన ఛానల్‌తో. అర్థమైందమ్మా? సో, మీరందరూ కొత్తోళ్ళు కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను. మన దగ్గరున్న పీడీఎఫ్‌లు తీసుకోండి. అవే ఎగ్జామ్‌లో పడతాయి. వాటి మీద ఎక్స్‌ప్లనేషన్స్ కూడా నీట్‌గా బేసిక్స్‌తో సహా నేనిస్తాను. మీకెవ్వరికీ గాబరా లేదు. ప్రతి స్టెప్ రాస్తాను నేను. ఓకేనా? ఒక్క సమ్మకి మినిమమ్ పావుగంట అయితే పావుగంట, అరగంట అయితే అరగంట ఎంతైనా పర్లేదు. నీట్‌గా రాసి నేను మీకు ఇవ్వడం జరుగుతదనమాట తక్కువ కాస్ట్‌లో. మీకు ఒకవేళ ఆ పీడీఎఫ్‌లు కావాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. MTH_హరీష్ ఇది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనమాట. మీరు నాకిక్కడ మెసేజ్ పెడితే దాని యొక్క డీటెయిల్స్ మీకు పెడతాను. అర్థమవుతుందా? ఆ డీటెయిల్స్‌ని మీరు ఫాలో అయిపోయి నేను చెప్పింది చేస్తే సరిపోద్ది. నా వాట్సాప్ నంబర్ కూడా మీకిస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ ఎట్టగానే మీకు ఆన్సర్ వస్తది అక్కడి నుంచి. సో, మీకింకా ప్రాబ్లమ్ ఉండదనమాట. ఈ డెసిషన్‌కి గల కారణం ఏంటంటే చాలామందికి తెలియట్లేదు ఎలా చదవాలి? ఏం చదవాలి? ఆ స్టెప్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో సమ్ చెప్తున్నారంట. కొంతమందికి అర్థం అవ్వట్లేదంట. ఇలా ఏవేవో చెప్తున్నారు. అన్నిట్లికి సింగిల్ సొల్యూషను మన మెటీరియల్స్ అన్న ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది ఇది. ఇది నేను రాస్తాను కంప్లీట్‌గా. మీకు అర్థమయ్యే విధంగా నీట్‌గా రాయడం జరుగుతది. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో, ఇవి 16థ్ క్వెషను, 17థ్, 18థ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. బట్ ఇక్కడ ఈ 16, 17, 18 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు తర్వాత చేయండి. తర్వాత అంటే 2 స్టార్ క్వెషన్స్ అనమాట. ఓకేనా? తర్వాత చేస్తే సరిపోద్ది. 18 క్వెషన్‌లు ఇచ్చాను. సో, ఈ 18 మరి తప్పదు. ఎందుకంటే వాటికి ఆ వాల్యూ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అయి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనమాట. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది థర్డ్ యూనిట్. సో, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం అమ్మా. సో, ఒకసారి మీరు చూడండి ఇక్కడ సింపుల్‌గా చెప్తాను వినండి. ఇయన్నీ ఏవైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో ఈ క్వెషన్స్ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఈ క్వెషన్స్ అన్నీ ఒకే లాజిక్‌ని ఫాలో అవుతాయి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటాయన్నమాట. చూడండి ప్రతిదానికి ఫైండ్ ద రేంజ్ ఆఫ్ అలాగే మాక్సిమం వాల్యూ అంతా ఇక్కడ క్వెషన్ మారుతుంది గానీ, అందులో ఉండే ప్రాసెస్ అసలు మారదు.
దీనికి సంబంధించి కూడా మనం ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చాం. కింద లింక్ ఇస్తాను ఎళ్లి చూడండి. ఓకేనా? మళ్ళీ మన ఛానెల్‌లో పెడదాం కొత్తవి కూడా. ఓకేనా? సో, ఇవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఇవన్నీ ఒకే మోడల్. ఎంతవరకు అంటే 6 క్వెషన్స్. ఫస్ట్ 6 క్వెషన్స్ ఒకే మోడలు. 7th క్వెషన్ నుంచి కొంచెం డిఫరెన్స్ అయితే రావడం జరుగుతదమ్మా. ఇదిగోండి 7th క్వెషన్, 8th క్వెషన్ కొంచెం డిఫరెంట్. ఈ 2 కూడా మనకేంటంటే అప్పుడప్పుడు క్వెషన్ పేపర్ టఫ్ చేసినప్పుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ 6 బాగా చేసుకుంటే మీకు సరిపోతది. 7, 8 అనేవి తర్వాత చేయండి. తర్వాత అంటే ఆ 6 చేసిన తర్వాత చేయండి మేజర్‌గా. ఫోకస్ అంతా కూడా. అర్థమైందా? సో, ఇది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో, ఇక్కడితో మీకేమైందంటే ఒక కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆఫ్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వి హావ్ ద చాప్టర్ సో కాల్డ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో, ఇందులో కూడా మీకైతే అదే షార్ట్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతది. సో, ఏంటి అనేది చూద్దాం. సింప్లిఫై 34C5 ప్లస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to 4 38 - r C4. సో, ఇవి కాంబినేషన్ క్వెషను. ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చినవే పడతాయి. ఇవి కూడా మారవు. ఏ నెంబర్‌లో మార్చడు. ఫస్ట్ క్వెషను, సెకండ్ క్వెషను, ప్రూవ్ దట్ అని అన్నాడు. ఇవన్నీ డైరెక్ట్ క్వెషన్స్ అనమాట. మీరు అలా స్క్రీన్‌షాట్లు తీసుకోండి. అలాగే ఫోర్త్ వన్ మాస్టర్ అనే దానికి సంబంధించి మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ర్యాంక్ అనేది ఫైండ్ చేయాల్సి ఉంటది. అయితే ఎగ్జామ్‌లో మీకు మాస్టర్ ఒక్కటే అడగడు. అలాంటివి ఏవైనా అడగొచ్చు. ఏవైనా అంటే కింద 5th క్వెషన్ అని చెప్పి నేను అవే ఇచ్చాను. సిమిలర్లీ, రీమాస్ట్, ప్రిజన్, ఎంసెట్, ఇంటర్మీడియేట్, ఇండిపెండెన్స్, జనతా, అజంతా ఇవన్నీ. ఈటిలోంచి ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా ఒక క్వెషన్ పడిపోద్ది మీకు ర్యాంక్ ఫైండింగ్‌లో. అర్థమైందా? అంటే 4th క్వెషన్, 5th క్వెషన్ ఒకటే. ఓకేనా? ఇవన్నీ చేయండి సరిపోద్ది. ఎలా చేయాలో తెలీదా? డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది చూడండి. లేదు అంటే మళ్ళీ చేయమంటే నేను కొత్త వీడియో కూడా చేస్తాను. మీకు ఏ చాప్టర్‌లు కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మనం అప్లోడ్ చేసుకుందాం. అర్థమైందా? నెక్స్ట్ 6th క్వెషన్ చూడొచ్చు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్. ఇక్కడ ఇవేవి కూడా మారవు. అర్థమైందా? ఈ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్ అని చెప్పి బ్యాట్స్‌మెన్, బౌలర్స్ ఇదంతా ఇచ్చాడా? ఇవేవి మారవనమాట. ఇవే చేసుకుంటే సరిపోతది. 7th క్వెషను, 8th క్వెషను నేనేమి ఇచ్చినా అయ్యే చేయండి. మార్చొద్దు. ఓకేనా? 8th, 9th, 10th స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాను అనుకుంటే. ఓకే. 9th, 10th, 11th ఇక 11th చూసారా? ఇది మీకు తీరం లాంటిదనమాట. 11 అనేది తీరం లాంటిది. మీరు ప్రిపేర్ అయితే మంచిది. ఓకేనా? తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వద్దు. సెకండ్ ప్రయారిటీ ఇస్తే మంచిది. అలాగే 12th, 13th ఓకేనా? ఇవి. వీటిలోంచి కన్ఫర్మ్‌గా మీకు షార్ట్ అయితే రావడం జరుగుతదమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే పార్షియల్ ఫ్రాక్షన్స్. సో, పార్షియల్ ఫ్రాక్షన్స్‌లోంచి మనం గనక మాట్లాడుకున్నట్టయితే ఇందులో కూడా మీకు సేమ్ మోడల్‌లోనే అన్నీ రన్ అవుతాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? దీని మీద మనం వీడియో కూడా చేద్దాము. దీని మీద నాకు తెలిసి ఒక వీడియో ఉండుంటది అంతే. సో, నేను మళ్ళీ వీడియోలో అయితే ఖచ్చితంగా చెయ్యాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మీకు డినామినేటర్ ఎలాగుంది చూడండి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కో డినామినేటర్ ఉంది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే. సో, డినామినేటర్‌ని మార్చి అంటే డినామినేటర్‌ని బేస్ చేసుకొని సమ్ మోడల్ అనేది వస్తదనమాట. ఎలాగా ఏంటి అనేది మీ అందరికీ కాలేజీలో చెప్పే ఉంటారు. మనం కూడా మళ్ళీ చెప్దాం. డోంట్ వర్రీ. ఓకేనా? మన దగ్గర మీరు పీడిఎఫ్స్ తీసుకున్నారనుకోండి. వీటికి సంబంధించి మ్యాటర్ కూడా పక్కన ఉంటదనమాట. అంటే క్వెషన్ ఎలా ఉంటే ఇలా చేయండి. క్వెషన్ అలా ఉంటే అలా చేయండి. ఇలా ప్రతీదీ స్టెప్ బై స్టెప్ మీకు ఒక మ్యాపింగ్ లాగా నీట్‌గా ఇవ్వడం జరుగుతది. అదే మరి మన స్పెషాలిటీ. అంటే మన ఛానెల్‌లో ఉన్న పీడిఎఫ్స్‌కి డిఫరెన్స్ అదేననమాట. సో, ఎక్కడ దొరకని మెటీరియల్స్ మనం తయారు చేస్తాం. అంటే చెప్పే విధానంలో క్వెషన్స్ అవే ఉంటాయి. కానీ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎలా అర్థమవుతది, ఎలా చెప్తే బావుంటదనేది ప్లాన్ చేసి నేను తయారు చేయడం జరుగుతది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అది అర్థమవుతదనమాట. అప్పటికి అర్థమైపోతే నా నంబరే నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు నాకు అడిగినా చెప్తాను. అర్థమైందా? రైట్. సో, ఈ క్వెషన్స్ అన్నీ ఇక్కడ మోడల్స్ కింద ఇచ్చానమ్మా. ఇవే పడతాయని కాదు. కాకపోతే ఇవి రిపీటెడ్ అనమాట. ఫస్ట్ ఇవి చేసేయండి. బట్ ఇక్కడ ఏంటి ఈ మోడల్ బట్టే మీరు ఆలోచించుకోవాలి. కింద ఫర్ ఎగ్జాంపుల్ కింద 4th క్వెషన్ ఉంది చూడండి. x - 3 హోల్ క్యూబ్ అని ఉంది. అలా క్యూబ్‌లో ఉంటే ఏం చేయాలి నేర్చుకోవాలి మీరు. అలాగే దాని కింద 5th క్వెషన్ చూడండి. x+2 అంటే ఒకటి అంటే x ప్లస్ సంథింగ్ ఉంది ఒక ఫ్యాక్టర్. x² + 1 అంటే x² + సంథింగ్ ఉంది. అంటే ఇది ఇంకో మోడల్. అలా ప్లాన్ చేసుకోవాలి. సొల్యూషన్స్‌లో తెలుస్తది. నో ప్రాబ్లమ్. అర్థమైందా? సో, ఇందులో 9 ఇచ్చాను. ఈ 9 కూడా మోడల్స్ లాంటివే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో, ప్రాబబిలిటీలో కూడా మనకు డైరెక్ట్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ ఏవైతే నేను ఇస్తానో అవే పడతాయి. ఇవి మారవు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇవి మోడల్స్ కావు డైరెక్ట్ క్వెషన్సే. చూడండి ప్రాబబిలిటీ ఫస్ట్ క్వెషన్
హార్సెస్ ప్రాబ్లం అనమాట. ఏబిసి అనే 3 హార్సులు ఉంటాయి రేస్లో. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఎ బి. ద ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఎ సి. ఇలా ఇచ్చాడు, ఒక కండిషన్స్ ఇచ్చాడు. సో ఎవరు గెలుస్తారని అడుగుతున్నాడు. అలాగే సెకండ్ది, ఏ స్పీక్స్ ట్రూత్ ఇన్ 75% ఆఫ్ ద కేసెస్ అండ్ బి ఇన్ 80%. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ట్రూత్ సమ్ అంటారు దీన్ని. ఓకేనా? సో ఇవన్నీ బాగా పడేవన్నమాట. అలాగే థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, ఏ ప్రాబ్లమ్ ఇన్ క్యాలిక్యులస్ ఇంపార్టెంట్. కొంచెం ఎక్కువే ఉంటాయి, బట్ గుర్తుపెట్టుకోండి 100% పడతాయి వీటిలోంచి క్వశ్చన్స్ మీకు. ఓకేనా? అలాగే ఫిఫ్త్ది, సపోజ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి ఇచ్చాడు. 4 కండిషన్లు అడిగాడు దాని మీద. అలాగే సిక్స్త్ది కాంట్రాక్టర్ సమ్. సెవెంత్ది చాలా ఇంపార్టెంట్. ఎయిత్ది కమిటీ ప్రాబ్లమ్. ఇవన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు ఏం చెప్తున్నానంటే నెంబర్లు కూడా మారవు, నేను ఏవైతే ఇచ్చానో అవే పడతాయి. అందుకే కొంచెం ఎక్కువలా కనబడతాయి తప్ప చాలా ఇంపార్టెంట్. అలాగే నైన్త్ది, బ్యాగ్ B1 కంటైన్స్ 4 వైట్ అండ్ 2 బ్లాక్ బాల్స్. బ్యాగ్ B2 కంటైన్స్ 3 వైట్ అండ్ 4 బ్లాక్ బాల్. ఇలా ఇచ్చాడు కండిషన్స్. దాన్ని బేస్ చేసుకుని ప్రాబబిలిటీ ఆఫ్ బాల్ ఈజ్ వైట్. మనం తీసేది వైట్ వచ్చింది అనుకోండి, దానికి ప్రాబబిలిటీ ఎంత అవుద్ది అని అడుగుతున్నాడు. అలాగే 10th సమ్ చాలా ఇంపార్టెంట్. 11th, ఇవన్నీ మీరు కళ్ళు మూసుకొని చేసేయండి, గుర్తుపెట్టుకోండి. 11th స్కాలర్షిప్ సమ్. ఇవన్నీ చేసేయాలి, తప్పదు, ఒక్కోసారి ఒక్కొక్కటి ఇస్తాడు. నెక్స్ట్ 12th డిఫెక్టివ్ బల్బ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. 13th న్యూస్ పేపర్స్ సమ్. చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నానంటే మీరు వదలకూడదు, అర్థమైందా? తర్వాత చేయండి అన్నాను అనుకోండి, మీరు లైట్ తీసుకున్న పర్లేదు, కానీ ఇంపార్టెంట్ అన్నానంటే మాత్రం చేయాలి, తప్పదమ్మా. నెక్స్ట్ 14th 3 ఈవెంట్స్ అన్నాడు, కండిషన్ ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే 15th ఐఐటి అడ్మిషన్ సమ్ అనమాట. 16th ద ప్రాబబిలిటీ దట్ ఆస్ట్రేలియా విన్స్ ఏ మ్యాచ్, ఓకే, అగేన్స్ట్ ద ఇండియా ఇన్ ఏ క్రికెట్ గేమ్ ఈజ్ గివెన్ బై 1/3 అన్నాడు. ఇఫ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ప్లే 3 మ్యాచెస్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఆస్ట్రేలియా లూజెస్, ఆస్ట్రేలియా విన్స్? నెక్స్ట్ 2 క్వశ్చన్లు అడిగాడు దాని మీద. అలాగే 17th వచ్చి ఇంపార్టెంటే. 18th ఏమో సండేస్ క్వశ్చన్. ఎన్ని వచ్చాయి? 18 వచ్చాయి, అంతే, 18. ఈ 18 చేస్తే మీకు షార్ట్స్ వస్తాయి కదా, నో ప్రాబ్లం కదా, ఈజీగా మీకు మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి తప్ప ఇంకే క్వశ్చన్ మీరు ముట్టుకోకండి, ఇవి చెయ్యండి, సరిపోతాయి, అర్థమైందా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 4 మార్క్, ఆల్రెడీ 7 మార్క్స్ ఉన్నాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రమే కాదు, తర్వాత ఫ్యూచర్లో మీరు డిగ్రీ తీసినా బీటెక్ తీసినా కూడా మన ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది, అర్థమవుతుందా? సో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే వీడియోలు చూడండి, ఉపయోగించుకొని బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోండి. అది ఒకటి నాకు చాలు, ఇంకేట అక్కర్లేదు. సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావడం కోసం, అర్థమైందమ్మా? రైట్. కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మెటీరియల్స్ కోసం మాత్రం నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి, మీకు ఒకళ్ళు కావాలనుకుంటే. ఓకే, రైట్. సో ఈ వీడియోలో మీకు ఇవి చేశాను. సో నెక్స్ట్ వీడియో నుంచి సొల్యూషన్స్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.